నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో దానికి సంబంధించి అంటే ఇంకొన్ని విషయాలు ఏంటి, అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే మనం గతంలో చూసాం, ఎలక్షన్స్ అంటే పోలింగ్ టైంలో ఏం చేశారు ఏంటి అనేది మనం చూసాం. ఆ తర్వాత తను బెయిల్ తెచ్చుకోవడం చూసాం, June 6 వరకు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ఇంత లేట్ గా అరెస్ట్ అయ్యారు ఏంటి అసలు? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాచర్ల నుంచి అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆ ప్రాంతం మీద గట్టి పట్టు అంటే ఆ ప్రాంతంలో దౌర్జన్యాలు చేసినా కూడా ఆయన ఎవడో కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆ విధమైనటువంటి దౌర్జన్య కాండగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఎన్నికల రోజున ఆయన ఎంత పరాకాష్ఠకు చేరాడంటే వచ్చి రాగానే మాచర్ల దగ్గర ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ ఎత్తి కింద నేలకేసి కొట్టాడు. అది ఆపటానికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్త మీద కూడా దౌర్జన్యం చేపోయాడు. ఆయన పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కాదు, బూత్ లెవెల్ ఆఫీసర్ని ఆయన్ని కూడా దౌర్జన్యం చేయబోయాడు. తర్వాత బయటికి వెళ్ళేటప్పటికి కొంతమంది మహిళలు ఓటర్లు ఎవరైతే క్యూలో ఉన్నారో వాళ్ళు ఏంటి అయ్యా ఇంత దౌర్జన్యం అరాచకం అని అడిగితే ఆమె ఒక మహిళని కూడా చూడకుండా ఆమెకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అంతకుముందు కూడా అనేక దౌర్జన్యకర సంఘటనలో ఆయన ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. హత్యా కేసులు, హత్యా ప్రయత్నం కేసులు, రేప్ కేసులు కూడా ఆయన మీద అంతకుముందు కూడా ఉన్నాయి. ఆయన సోదరుడు కూడా బాగా యాక్టివ్ ఈయనతో పాటు. అప్పుడు ఆ కేసు విషయంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినా కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదా నా అధికారంలో, అప్పుడు ఆయన ఆ హౌస్ అరెస్ట్ను కూడా దాటి హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. అక్కడ కూడా లేడు మాచర్లో. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈయన్ని, పోలీసులను పిలిపించి అడిగితే వాళ్ళు అప్పుడు సిఎస్ వీళ్ళంతా కదిలారు, పోలీస్ శాఖ కదిలి ఆయన అరెస్ట్ చేద్దామని. అప్పుడు దాకా ఏం చెప్పారు, అతను ఎక్కడ ఉంటాడో మాకు తెలియట్లేదు, ఆయన వేరే అబౌట్స్ అన్నారు. తర్వాత అతను వేరే అబౌట్స్, ఆయన గన్మెన్లు కూడా ఆయన పక్కనే ఉన్నారు. గన్మెన్లు ఆయన పక్కనే ఉంటే వేరే అబౌట్స్ తెలవకుండా ఎందుకుంటే పోలీస్ శాఖకి వాళ్ళు చెప్తారు కదా. అంటే గన్మెన్ కళ్ళు కప్పి పారిపోయారని కూడా వార్తలు. లేదమ్మా, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు గన్మెన్లు ఉన్నారు, సొంత కారు ఉంది, ఆయన సెల్ ఫోన్లు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. మనం కూడా చూసాం పటాన్ చెరువు దగ్గర ఒక శానిటరీ దీంట్లో దాక్కున్నాడని కూడా చెప్పారు. అరెస్ట్ అయ్యాడని కూడా ముందు పోలీసులు కొంచెం లీకులు ఇచ్చి తర్వాత మళ్ళీ ఎందుకంటే టైం అతన్ని అరెస్ట్ చేయటం ఎందుకు, వదిలిపెడితే అతను మళ్ళీ వెళ్ళి ఇది తెచ్చుకుంటాడు ముందస్తు బెయిలు అనే ఉద్దేశం మీద మళ్ళీ తర్వాత అరెస్ట్ చేయలేదని కూడా చెప్పారు. ముందు అరెస్ట్ అయ్యాడన్నారు, తర్వాత అరెస్ట్ అవ్వలేదని చెప్పారు. ఇంతలోకి అనుకున్నట్టుగానే ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అరెస్ట్ చేయొద్దని పొడిగించారు. ఒకసారి ఏమో కౌంటింగ్ అయ్యే వరకు ఆయన్ని టచ్ చేయొద్దన్నారు, ఆ తర్వాత కూడా పొడిగించారు. అది చాలా తీవ్రమైన కేసుగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా. అప్పుడు పోలీసు శాఖ వైఫల్యం కూడా ఇతను అరెస్ట్ చేయకపోవడంలో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా వ్యాఖ్యానించింది ఇంచుమించుగా. అలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లోనే వాళ్ళు హైదరాబాద్ వచ్చారు పోలీసులు. వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది. కానీ అరెస్ట్ చేస్తే కూడా ఇబ్బందే ఎందుకు అనే ఉద్దేశం మీద ఒక ఛాన్స్ ఇస్తే ఆయనకి ముందస్తు బెయిల్ అని తెచ్చుకుంటారనే దీని మీదే వదిలేరు. తెచ్చుకున్న తర్వాత కూడా ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసి మాచర్ల పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్నట్టు మనకి సమాచారం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కాబట్టి ఈ పల్నాడు పోలీసులు ఇప్పుడు కదిలారు ఇన్నాళ్ళకి. ఆయన మీద అనేకమైన కేసులు కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ జరిగిన దౌర్జన్యం, ఎన్నికల రోజు దౌర్జన్యాల్లో కూడా ఆయన పాత్ర గురించి కూడా మొత్తం జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి అందరికి కూడా తెలుసు. వాళ్ళు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వాళ్ళ యొక్క అధికార మదంతో చేసినటువంటి క్రైమ్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. తర్వాత పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కాదు అనేది తెలుసుకుంటున్నారు క్రమంగా. కాబట్టి గతంలో ఇచ్చిన ఆదేశాలను మనం పాటించక్కర్లేదు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, చట్టం అన్ని మనం గౌరవించి చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి అనేది వాళ్ళు ఈ అరెస్ట్తో కొంచెం రిలీజ్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది.
అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకుండా చాలా మంది కూడా చేశారు. చేశారు. ఏదైతే ఎన్నికల నేరాలు చేశారు, అంతకు ముందు కూడా చేశారు. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అంటే ఇప్పుడు ఇది తొలిమెట్టు అనుకుంటే ఇంకా మరి అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా నేరాలు చేసిన ఎవరినైనా సరే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో లేదు కదా. ఇప్పుడు ఆ నేరం చేసిన ప్రతి వాళ్ళని కూడా అన్ని కేసులు బయటకు వస్తాయి. వాళ్ళని చట్టం తన పని తను చేసుకుంటుంది అన్నట్టు అరెస్ట్ చేయటం జరుగుతుంది, కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది, కోర్టుల్లో ఆ కేసులు విచారణలు కూడా కొనసాగుతాయి. అది ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు మూల్యం కూడా చెల్లించక తప్పదు. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఆయన ఏదైతే ముందస్తుగా బెయిల్ అయితే ఏదైతే పెట్టుకున్నారో దాన్ని అయితే కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. మరి ముందు ఎలా ఉండబోతుంది? ముందస్తు బెయిల్ ఒకసారి రద్దు చేశారు అంటే అరెస్ట్ చేయడానికి పోలీసులకి అనుమతి ఇచ్చినట్టే. ఇప్పుడు డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆయన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు సహజంగా ఇలాంటి కేసుల్లో. ఇది చిన్న కేసు కాదు కదా, పెట్టి కేసు కాదు ఇది. ఎన్నికల నేరం ఈవీఎంని పగలగొట్టేటువంటి ఎన్నికల ప్రక్రియని ఆటంకపరచడము, తర్వాత గందరగోళపరచడం కూడా అవుద్ది. ఓటర్ల ఏదైతే ఓటర్లు వాళ్ళ అభిప్రాయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేశారో అది నేలపాలు అయినట్టే కదా. లక్కీగా అది సేవ్ అయింది, అది వేరే మాట. అసలు ఈవీఎం మీద చేయి పెట్టడం కానీ దాన్ని దౌర్జన్యం చేయటం కానీ పోలింగ్ కేంద్రంలో పెద్ద నేరమే. అంటే స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళేంత ధైర్యం స్ట్రాంగ్ రూమ్ లో కాదమ్మా, ఈ పోలింగ్ బూత్ లో జరిగింది. పోలింగ్ బూత్ లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళొచ్చు, అభ్యర్థి వెళ్ళొచ్చు. అభ్యర్థి తరపున ప్రధాన ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా వెళ్ళొచ్చు. అట్లా ఉంటది. అలాగే పత్రికా విలేకరులకు కూడా అక్రిడిటెడ్ కరస్పాండెంట్స్ కి ఆ నియోజకవర్గంలో పనిచేసే వ్యక్తికి కూడా పర్మిషన్ ఇస్తారు వెళ్ళి చూడటానికి. అట్లా ఉంటది. కానీ దాన్ని దుర్వినియోగం చేశాడు ఈ రామకృష్ణారెడ్డి గారు. ఏంటంటే ఒక భయోత్పాతం సృష్టించడం ద్వారా నన్ను గనక కాదంటే మీరు బతకలేరు అని ఒక మెసేజ్ పంపాలని ప్రయత్నం చేసినాడు. అందువల్ల ఇప్పుడు ముందస్తు బెయిల్ రద్దు చేశారంటే ఇంకా ఇప్పుడు ఎవరు కోర్టు వారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తారు, మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తారు. అసలు ఆ రోజు ఏం చేసాడు, ఎందుకు చేశాడు, ఈ కేసు వివరాలన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత పోలీసులు కేసు ఫైల్ చేస్తారు. మేము కూడా ఇంట్రాగేట్ చేసాము, ఇదిగో స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు అనేది. అదే అంటే ఇప్పటివరకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చూస్తుంటే సార్, వైసీపీ నేతలు చాలా మంది ఇట్లాంటి దౌర్జన్యాలకి, దాడులకి ప్రజల మీద కావచ్చు, పోలీసుల మీద కావచ్చు చాలా జరిగాయి. ఇంకా అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీల నాయకుల మీద కూడా పాల్పడడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళు అంటే కేసు ఫైల్ చేయాలా, లేకపోతే ముందు వాళ్ళు చేసినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అప్పుడు వాళ్ళు చేసిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోలీసులు నమోదు చేయాలమ్మా. అప్పుడు ఆ రోజు వీళ్ళ పార్టీ అధికారంలో ఉందని నమోదు చేయకపోవచ్చు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోవచ్చు, కేసు కట్టకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ కేసు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. అది దర్యాప్తు చేయాల్సి ఉంటుంది, అరెస్ట్ చేయటం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఎన్నికల ముందు జరిగింది హింస, ఎన్నికల తర్వాత కూడా హింస జరిగింది. అందువల్లే అదనపు పోలీసు బలగాలను ఆంధ్రప్రదేశ్కి పంపించారు, అదనపు పరిశీలకులను పంపించారు. ఆ తర్వాత కూడా ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా 15 రోజుల పాటు ముందస్తుగా ఎక్కడైతే గొడవలు జరుగుతాయని అనుకున్నారో ఆ ప్రదేశాల్లో కేంద్ర బలగాలు కూడా మోహరించున్నాయి అప్పుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తీవ్రత గట్టిగా ఉంది. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింస మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా లెటర్లు రాస్తుంది, గవర్నమెంట్కి రాస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మంది ప్రముఖుల పేర్లే, సీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి భూ కబ్జాలు చేశారన్నమాట. మరి వీళ్ళ మీద కూడా యాక్షన్స్ త్వరలో మరి తీసుకోబోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చాలా సార్లు మొదలు పెట్టేశారు. ఈ ప్రజాప్రతినిధులుగా గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి అక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసేస్తున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా సిఐడికి కంప్లైంట్ వెళ్ళింది. వాళ్ళు ఫైల్ చేయాల్సి వస్తుంది, చిన్న విషయం కాదు.